మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి. మనమేంటో మనకన్నా ఏ ఒక్కరికి తెలియదు. నీ గురించి వేరే వాళ్ళకి అంతా తెలుసు అనుకున్నారో అది వారి యొక్క అజ్ఞానమే అవుతుంది. అలాంటిది నువ్వు వేరే వాళ్ళను ఫాలో అవ్వడము అవసరమా? నీకు సహజత్వంగా ఉన్న శక్తులను పక్కన పెట్టి వేరే వాడిని ఫాలో అవ్వడం అవసరమా? నిన్ను నువ్వు చూపించు. నువ్వు వేరే వాడిలా కనపడకు. అడవిలో పావురము ఎలుక మంచి స్నేహితులుగా ఉండేవారు. పావురానికి దొరికిన ఆహారాన్ని ఎలుకకు తెచ్చిపెట్టేది. అలా వారు చాలా సంతోషంగా ఉండేవారు. అయితే ఒకరోజు పావురము ఆహారం కోసం పంట చేనులోకి వెళ్ళింది. అక్కడ వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి తప్పించుకోలేకపోయింది. వెంటనే తన స్నేహితుడు ఎలుక గుర్తుకొచ్చాడు. నా స్నేహితుడు ఇక్కడ ఉన్నట్లయితే నన్ను ఈ ఆపద నుండి రక్షించేవాడని బలంగా కోరుకుంది. ఇక్కడికి రావాలని అనుకున్నట్టే ఎలుక అక్కడకు వచ్చి వలను ముక్కలు ముక్కలుగా తన పళ్ళతో కొరికింది. అది గమనించిన పావురము వెంటనే ఉన్న పలంగా గాలిలోకి ఎగరటం జరిగింది. ఉన్నపాటుగా గాలిలోకి పావురము ఎగరటము గమనించిన ఎలుక తను పావురములా మారాలనుకుంది. హాయిగా స్వేచ్ఛలో విహరించాలనుకుంది. స్వామీజీ దగ్గరికి వెళ్ళింది. స్వామీజీ ఎంత నచ్చ చెప్పినా వినలేదు. మొత్తానికి పావురములా మారింది. హాయిగా గాలిలో ఎగరటం ప్రారంభించింది. తన ఆనందానికి హద్దు లేదు. ఎగిరితే సరిపోద్దా, మరి బ్రతకడానికి తిండి కావాలి. అది గుర్తుకొచ్చింది. పంట చేనులోకి దిగింది, వలలో చిక్కుకుంది. కాబట్టి మనం ఎలా ఉన్నామో అలాగే ఉండడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా నీ సహజత్వానికి దూరంగా వెళ్ళకు. నీకు నువ్వే ఒక బ్రాండ్వి. వేరేవాడు బ్రాండ్తో నీకేం పని? చదివి నేర్చుకో, విని నేర్చుకో, తిరిగి నేర్చుకో, అడిగి నేర్చుకో. పుస్తకం ఇవ్వలేని జ్ఞానము సమాజం ఇస్తుంది. గుర్తుపెట్టుకో, నీకంటే గొప్పగా నీ గురించి ఎవ్వరికి తెలియదు. నీకు నువ్వు ప్రయోగశాల అవ్వు, అంతేకాని వేరే వాడికి నువ్వు ప్రయోగశాలగా మారకు. మీరే మీ గుర్తింపు.